వైసీపీ మోకల దాడితో గాయపడిన టీడీపీ కార్యకర్తలను ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పరామర్శించారు. మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బలరాంపేటకు చెందిన టీడీపీ కార్యకర్తలను ఆయన పరామర్శించారు. ఎన్నికలు జరిగిన దగ్గర నుంచి వైసీపీ మూకలు తమను భయభ్రాంతులకు గురి చేయడమే కాకుండా దాడికి పాల్పడినట్టు మంత్రికి బాధితులు వివరించారు. పోలీసుల అసమర్థతతోనే టీడీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని మంత్రి కొల్లు రవీంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నప్పుడు పేర్ని నాని తీసుకొచ్చిన పోలీసుల నిర్లక్ష్యంతోనే దాడులు జరుగుతున్నాయని తెలియజేశారు. వైసీపీ మూకల దాడులపై డీఐజీకి ఫిర్యాదు చేసినట్టు ఆయన చెప్పారు. మచిలీపట్నం నియోజకవర్గంలో ఎన్నికల దగ్గర నుంచి కూడా ఎన్నికల ప్రక్రియ స్టార్ట్ అవ్వక ముందు నుంచి కూడా ఒక అరాచకాలు చేస్తూ ఈ రాష్ట్రంలో ముఖ్యంగా మచిలీపట్నంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు పేర్ని నాని గారు వారి కుమారులు పెద్ద ఎత్తున రౌడీ మొక్కల్ని ప్రోత్సహించారు. పర్యవసానంగా ఈ రోజు వరకు కూడా దాడులు చేస్తా ఉన్నారు. ఇవాళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు మరి ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నాయకులు దాడులకి బాధితులుగా మిగిలిపోతా ఉన్నారు. మచిలీపట్నంలో 50,000 మెజార్టీ మాకు ఇచ్చారంటే ఇవాళ మా మీద ఉన్నటువంటి నమ్మకంతో, కానీ ఇలాంటి దుర్మార్గాలు చేయటం మేము ఎప్పుడు కూడా ప్రోత్సహించాం. ఇవాళ దీని మీద న్యాయం జరిగే వరకు వాళ్ళ పక్షాన వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకునే వరకు దీని మీద ఖచ్చితంగా అధికారులందరూ నేను ఆల్రెడీ డిఐజీ గారితో కూడా రాత్రి చెప్పడం జరిగింది. అవసరమైతే డీజీపీ గారితో కూడా మాట్లాడి స్పెషల్ బెటాలియన్ తిప్పించి ఎవరైతే ఇలాంటి వైఎస్ఆర్ పార్టీ మూకలు ఇంకా ఉన్నారు, మొన్న కూడా మన రైలుపేట దగ్గర ఒక సంఘటన జరిగింది, నిన్న కరగ్రహారం ఒక సంఘటన, ఇప్పుడు అక్కడ ఎక్కడ హాస్పిటల్లోనే ఉన్నాడు. వీళ్ళందరికీ కూడా ఒక స్పెషల్ ట్రీట్మెంట్ జరిగే విధంగా వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి వాళ్ళ మీద భయభ్రాంతులు వాళ్ళు ఏంటంటే ఎలాంటి ప్రోత్సహిస్తా ఉంటాయి వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడానికి మళ్ళీ వాళ్ళు రెచ్చగొట్టి కార్యక్రమాలు చేస్తున్నారు, దాడులు చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఇది సీరియస్ గా తీసుకోవాలని చెప్పి కూడా నేను అధికారుల దృష్టి తీసుకెళ్ళడం జరిగింది. ఎస్పీ గారితో కూడా మాట్లాడటం జరిగింది. ఎవరిని వదిలిపెట్టే సమస్య లేదు.